ఫెడరేషన్కి అండ్ ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. లాస్ట్ 10 days నుంచి అందరికీ తెలిసిందే కదా, ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ షూటింగ్స్ ఆగి ఉండడం. సో ఇది మెయిన్గా సమస్య వేజెస్ ఇంక్రీజ్ గురించి ఫెడరేషన్ వాళ్ళు అడగడం. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని వర్కింగ్ కండిషన్స్ 2018లో కానీ అండ్ 2022లో కానీ అగ్రిమెంట్లు అయినప్పుడు ఒక 2 వర్కింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అగ్రిమెంట్లో ఉన్నాయి, బట్ వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 2 కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక 2 వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. ఇది లాస్ట్ 10 days బ్యాక్ నుంచి ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్ వాళ్ళకు జరుగుతున్న డిస్కషన్లో ఈరోజు ఫెడరేషన్ వాళ్ళకు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ 2 ప్లస్ ఈ 2 వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వేజెస్ కూడా ఎలా అంటే లేబర్ అంటే ఒక బిలో 2000 ఎవరికైతే ఇప్పటి వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పర్సంటేజ్ పెంచుతూ పైన మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్ డ్యాన్సర్స్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారో పెద్ద అమౌంట్ మోర్ దెన్ 3000 4000 టు ఆల్మోస్ట్ ఒక 30,000-40,000 వరకు కొందరు డ్రా చేస్తున్నారు. వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేద్దామనేది ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చిన ప్రపోజల్. సో అది ఫెడరేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫెడరేషన్లో అన్ని యూనియన్స్తో మాట్లాడుకొని వస్తే ఇంకొక మీటింగ్లో ఇది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నేను చెప్పేసాను. మీరు చెప్తే సార్ క్లోజ్ కానీ ఎంపీసీ కానీ ప్రొడ్యూసర్ కానీ ఇది అందరి తరఫున, అలాగే ఫెడరేషన్ వాళ్ళతో కూడా ఆల్మోస్ట్ 4 గంటలు డిస్కషన్ జరిగింది. ఇట్స్ లాంగ్ డిస్కషన్. వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అన్నీ అర్థం చేసుకొని బోత్ సైడ్, ఇటు ఫెడరేషన్ సైడ్ ఉన్న లేబర్కి ఇప్పుడు ఉన్న సినారియోలో 200 సినిమాలు జరిగితే దాంట్లో 190 సినిమాలు చిన్న సినిమాలు జరుగుతాయి. కాబట్టి బోత్ సైడ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం మాకుంది. సో బోత్ సైడ్ బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక 2-3 మీటింగ్స్లో కన్క్లూడ్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తాం. ఫిక్స్డ్ డేట్ ఉండదమ్మా, డిపెండింగ్ ఆన్ ద టైమింగ్ విల్ సెట్ ఇట్ అప్. ఓకే, థ్యాంక్ యూ. పాజిటివ్గా జరుగుతున్నాయి మొదటి కాబట్టి ఈరోజు పాజిటివ్గా జరుగుతున్నాయి. ఈగోలు ఏం లేవమ్మా. బాయ్ బాయ్.